జెఫన్యా గ్రంథం 3:19 మనం చదువుకున్నాం. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారిని నేను చాలు నిదానంగా వెళ్దాం, వందే భారత్ లాగొద్దు. మిమ్మల్ని ఎవరైతే హింస పెడుతున్నారో వాళ్ళందరి సంగతి దేవుడే చూసుకోబోతున్నాడు. దేవుడి స్తోత్రం కలిగిన. ఇంకో మాట చెప్పనా, మనుషులే కాదు, ఏ సమస్యలు నిన్ను బాగా హింసిస్తున్నాయో, మీ కుటుంబంలో ఏ సమస్య మిమ్మల్ని బాగా హింస పెట్టినట్టుగానే ఉందో వాటన్నిటిని దేవుడే చూసుకోబోతున్నాడంట. ఎందుకు మీరంటే ఏసేకి బాగా ప్రేమ, బాగా ఇట్లా అంటున్నారు ఈ మధ్య, ఇట్లా లవ్ సింబల్ చూపిస్తున్నారు. ఎందుకంటే నాకేంటో తెలుసా ఇది అంటున్నారు. ఏసే మిమ్మల్ని చూసినప్పుడు ఆయన కూడా ఇట్లా అంటున్నాడు. ఇప్పుడు ఏసే కూడా మీరంటే ఇలా అంట ప్రేమ. ఏం ప్రేమ అంటే, మీరు నిన్ను హింస పెట్టు వారిని శిక్షించే అంత ప్రేమ అంట ఆయనకి నీ మీద. హల్లెలూయా. అంటే ఇప్పుడు చూడండి, పిల్లల్ని ఎవరన్నా స్కూల్లో కొట్టారంటే, నీ కొడుకును నీ కూతురును స్కూల్లో బాగా కొట్టారనుకో, వెంటనే నువ్వు వెళ్ళిపోతావు ఇక వన్ పట్టుకొని. నిన్నే కొట్టారా, ఎవరు నన్ను కొట్టారంటే, ఎవరిని కొట్టలేదు మమ్మీ నన్నే కొట్టారు అన్నారనుకో, పోదాపా ఎవరంటే ఆ కర్రీతో ఉంది, ఆ కర్రీ టీచరు, లేకపోతే ఆ ఎత్తుపల్ల టీచర్ ఉన్నా అని ఆ సార్ ఉండగా పొట్టి సారు ఆయన అని చెప్పారనుకో, అది సంగతి తేలుదంపా, ఇక పట్టుకొని వెళ్ళిపోతారు ఇక. ఎందుకంటే నువ్వు నా కొడుకుని కొట్టడానికి ఎంత ధైర్యం, ఏ రూల్స్ ఉన్నాయి చెప్పు. ఇప్పుడు అన్ని కొట్టడం బ్యాన్ చేశారు, గవర్నమెంటే జీవో పాస్ చేసింది పిల్లల్ని కొట్టొద్దని స్కూల్లో. ఇక వాళ్ళకి ఏదన్నా కొంచెం గద్దించి చెప్పటం వరకే గాని వాళ్ళని ఇక చెయ్యేసుకోవటం లేదేక. ఒకప్పుడు మరి మేము తన్నులు తిన్నాం గాయగారు, నేను కూడా తిన్నా మరి స్కూల్లో. గోడ కుర్చీలు వేసామంటే వేసాము, మరి ఇప్పుడు లేవంట. ఇప్పుడు అంతా సున్నితంగా చదివియాలి, వాళ్ళని గారాభంగానే చదివియాలి, కొట్టులు లేరు. అందుకే ఇట్లా తయారవుతున్నారు తల్లిదండ్రులకి తలనొప్పిలాగా. నీ కొడుకుని నీ కూతురుని ఎవరన్నా కొట్టారంటే నువ్వు ఎలా గబా 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 మళ్ళీ వాళ్ళని పట్టుకొని వెళ్ళి ఏరా ఏమా ఎవరు చూపి అదే అంటే సినిమాల్లో జరుగుతాయి చూసినవా, హీరోలు ఎవరు చెప్పు, ఇళ్ళల్లో రౌడీళ్ళు అందరిని చూపించినట్టుగా వెళ్తారు వీళ్ళు. వెళ్ళి ఇక పలానోళ్ళు అంటే ఇక వాళ్ళ మీద కొట్టకపోయినా మామూలు గొడవ వేసుకో. ఇక నేను ప్రార్థనకి వెళ్తాను, నేను దేవుని మందిరంలో ఎదుగుతున్నాను, మన గొడవలు వద్దు, తిట్టుకోటాలు వద్దు, ఇవన్నీ అప్పుడు గుర్తురావు. ఆ బౌండరీస్ అన్ని మొత్తం బ్రేక్ చేసి పడేస్తారు. ఎందుకంటే ప్రేమ. ఏం ప్రేమ? పిల్లల మీద ఉన్న ప్రేమ. మరి నీకే ఇంత ప్రేమ ఉంటే, ఏది 9 మాసాలు మోసిన నీకే ఇంత ప్రేమ ఉంటే, నీ కోసం ప్రాణం పెట్టిన ఆయనకి ఇంకెంత ప్రేమ ఉండాలి. అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్నెవరైతే హింస పెడుతున్నారో, ఏ సమస్య అయితే నిన్ను బాగా హింసించినట్టుగానే ఇక అది నిన్ను వదిలిపోయేటట్టుగా లేదో, ఆ సమస్యకి నీ జీవితంలో ఉండనివ్వడు నా ప్రభు. గట్టి చప్పలు కొట్టి దేవుని నామమున హల్లెలూయా. ఆ సమస్య నీ జీవితంలో ఇక ఉండనివ్వడు. నీ మీద దేవునికి ఒక అపారమైన ప్రేమ ఉంది ఆయనకి. నీకు తెలియదు ఆయన ప్రేమ ఏంటో, ఆయన మనసు ఏంటో నీకు అర్థం కాదు. పై భక్తి చేసేవాడికి యేసే ప్రేమ అర్థం కాదు, పై ప్రార్థన చేసేవాడికి యేసే ప్రేమ అర్థం కాదు, లోతుల్లో వెళ్ళని వాడికి ఆయన మనసు ఏంటో అర్థం కాదు. నువ్వు ఆయనతో పెన వేసుకొని సహవాసం చేస్తా ఉంటే అసలు జీవితంలో ఏదన్నా లేకపోయినా నాకు యేసే ఉంటే చాలా అన్నట్లు బతుకుతావు నీవు. ఇలాంటి వాగ్దానాలు వచ్చినప్పుడు అసలు మనల్ని మనం మర్చిపోయి ఎగిరి గంతేస్తారంట కొన్ని చోట్ల. అయితే తమిళనాడు ఆ ప్రాంతాల్లో అనుకుంటా ఎక్కడో గంతులేస్తారంట. అసలు ఈ బాము ఇలా అనుకుంటారే, ఈయన పిచ్చి పట్టిన వాళ్ళగా చేస్తున్నా అంటారంట. నిన్ను ఏదైతే ఏ సమస్య అయినా తలనొప్పిగా మారిందో, ఏదైతే నిన్ను బాగా ఇక ఒక హింస పెట్టినట్టుగా కొంతమందిని భార్యని టార్చర్ పెడతారు చూసావా, కొన్ని సమస్యలు కూడా కొన్ని టార్చర్ లాగే ఉంటాయి కొంతమందికి. అవునా? టార్చరేక ఒకసారి అనిపిస్తా ఉంటది,
ఏంటి అసలు ఏంది, ఏం దేవుడు, ఏం ప్రార్థన, ఏందో నా బతుకు, నాకు ఏంది అసలు అర్థం కావట్లేదు. అయ్యగారులు అయితే బాగానే చెబుతున్నారు, వాక్యం అయితే బాగానే వస్తుంది, కానీ ఇంటికి వస్తే మాత్రం ఇది నేను భరించలేకపోతున్నా ఈ బాధలో, నాకే ఎందుకు ఇలా తగలబడ్డది అని ఒక్కోసారి అనిపిస్తా ఉంటుంది నీ జీవితంలో. కానీ నువ్వు దేవునిలో ఉంటే, నువ్వు ఆయన మీద ఆధారపడితే ఈ వాగ్దానాలను బట్టి నువ్వు ధైర్యంగా సాగిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. కుంటుచు నడుచు వారిని నేను రక్షిస్తాను అంటే, నువ్వు సరే నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సజావుగా సాగట్లేదంటే కొన్ని కుటుంబాలు, కుంటోళ్ళు ఎలా ఉంటుంది చెప్పండి, కొద్ది లెక్క నడిచినట్టుగా ఉంటారు, మళ్ళీ ఆగినట్టు ఉంటారు, నడిచినట్టు ఉంటారు, ఆగినట్టు ఉంటారు. అసలు అది మామూలు నడక్కి కుంటోళ్ళు నడక్కి ఎంత తేడా ఉంటుంది మీకు తెలుసు కదా, మీరు చూస్తుంటారుగా. కొన్ని కుటుంబాలు ఎలా ఉన్నాయంటే కుంటోళ్ళు నడిచినట్లుగానే ఆగినట్టుగా ఉంటేనే పోతున్నట్టుగా ఉంటది, ఆగినట్టుగా ఉంటది, మళ్ళీ బండి నడిచినట్టుగా ఉంటది. కానీ అసలు అది ఎంతవరకు ఇలా ఉంటది, అసలు ఈ ఆగిపోవటం ఏంటో అర్థం కావట్లేదు జీవితంలో. ఎందుకు ఈ బ్రేకులు పడుతున్నాయో అర్థం కావట్లేదు. మంచిగా బతుకుతాం అనుకున్నప్పుడు ఏదో ఒకటి వచ్చి పడుతుంది, మళ్ళీ అది అయిపోయేలోపు ఇంకోటి వచ్చి దూరతా ఉంది. కుంటినట్టుగా ఉంటుంది కొన్ని కుటుంబాలు. అయితే నా ప్రభు ఇదిగో మిమ్మల్ని నేను చెయ్యి పట్టుకొని నేను నడిపిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుంటుచు నడుచు వారిని నేను రక్షించే దేవుణ్ణి అంటున్నాడు ఆయన. నీ కుటుంబాన్ని ఆగిపోలేమని సాగిపోయేటట్లుగా చేస్తాడు ఆయన. ఎలాంటి త్రోవల్లో ఎరుగని మార్గాల్లో ఒకసారి నీ జీవితం వెళ్తుంది, ఎటు వెళ్తుందో తెలియట్లేదు. అయ్యగారు నాకేమవుతుందో నాకు అర్థం కావట్లేదు. నా కుటుంబం ఏంటో, నా పిల్లలు ఏంటో, నా భర్త ఏంటో, అసలు ఏమైపోతానో అని కొన్ని కుటుంబాల్లోని చెప్పుకోలేని విధంగా ఉంటున్నాయి. ఏదో బతుకుతున్నాం, ఏదో తింటున్నాం, ఏదో జరిగిపోతుంది, కానీ సమాధానం లేదయ్యా. ఈ రాత్రి ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కుంటుచు నడుచున్నట్లుగా నీ జీవితం, నీ కుటుంబం ఉంటే నా ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. ఆ పరిస్థితుల నుంచి రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా చెప్పాలంటే చెదరగొట్టబడిన వారిని సమకూర్చుడులో, చూడండి చెదరగొట్టబడిన వారిని అందరినీ సమకూరుస్తాడంట. కుటుంబం 4 దిక్కులైపోయి మొక్కలైపోయినట్లుగా ఉంది కొన్ని కుటుంబాలు. చెదరగొట్టబడినట్లుగా దుష్టుడు చేశాడు. దేవుడు ఎప్పుడైనా కలిసి ఉండాలనుకుంటాడా, లేకపోతే అందరూ ఈ ఊరు నాళ్ళు వెళ్ళిపోవాలి, చెదరగొట్టబడాలన్నట్టుగా ఉంటారా? ఇందాక ఒక కుటుంబంలో ప్రార్థన చేసి వచ్చారు. వాళ్ళ ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక కోళ్ళేమో ఎటో వెళ్ళిపోయింది, అంటే ఎటో వెళ్ళిపోతే పుట్టింటికి వెళ్ళిపోయింది సంసారం చేయకుండా. ఇంకొక కొడుకేమో పని పాట లేకపోకుండా ఎటుగానుడు అయిపోయిండు. తర్వాత వాళ్ళకేదో వ్యాపారాలు ఉంటే ఆ వ్యాపారాలు ఆగిపోయినాయి. ఇప్పుడు ఆ కుటుంబంలో సమాధానం లేదు, కుమారుల విషయంలో సమాధానం లేదు. కుమార్తె భవిష్యత్తు కూడా ఏదో కొద్దిగా సమస్య ఉన్నట్టుగా అనిపించింది నేను ప్రార్థన చేసేటప్పుడు. కుమార్తె పక్కన అల్లుడు కనపట్లేదు. ఇక ఈ 3 పిల్లలకు జీవితాలు కూడా అస్తవ్యస్తంగానే ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారు తెలుసా, వ్యాపారాలు ఎందుకు ఆగిపోయినాయి అమ్మ, నష్టం వచ్చిందంటే నష్టం రాలేదు అయ్యగారు, మీరు వ్యాపారం ప్రారంభించిన రోజు మీరు ప్రార్థన చేశారు, మాకు బాగానే కలిసి వచ్చింది, కానీ మా కుటుంబంలోని చెదిరిపోయిన పరిస్థితులు ఉన్నాయి, మా కుటుంబం విచ్ఛిన్నమైన పరిస్థితులు ఉన్నాయి, మా పిల్లల వల్ల వేదన, మానసిక ఒత్తిళ్ళ వల్ల మేము కొద్దిగా ఆ బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేక వాటిని వేరే వాళ్ళకి అప్పచెప్పేసాం అయ్యగారు. మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, ప్రార్థన చేయండి అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ నీ కుటుంబాన్ని నా ప్రభు ఈ రాత్రి ఒక వాగ్దానం చేస్తున్నాడు. చెదరగొట్టబడిన వారిని నేను సమకూర్చే దేవుణ్ణి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక అద్భుతమైన మాట ఉంది, ఏ దేశములలో వారు అవమానం నొందిదురు అక్కడ నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలగజేసే దేవుణ్ణి. హల్లెలూయా. నీవు విజయవాడలో ఉన్నా, విజయవాడలో ఇంకో ఏరియాలో ఉన్నా, లేకపోతే వేరే దేశంలో ఉన్నా, వేరే రాష్ట్రంలో ఉన్నా, వేరే పట్టణంలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా, ఒకవేళ ఉద్యోగం వచ్చి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినా, లేకపోతే ఇక్కడ కలిసి రాలేదని పుట్టింటికాడ కలిసి రాలేదని అత్తింటికాడ ఉన్నా, అత్తింటికాడ కలిసి రాలేదని ఇంకెటన్నా పోయినా,
బతుకు తెరువు కోసం ఏదో పని ఎత్తుకొని వేరే ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీకు అవమానాలు వస్తున్నాయా? అయితే నువ్వు ఎటు తిరగాల్సిన అవసరం లేదు. నువ్వు అవమానం పొందిన చోట నా ప్రభు నీ తల ఎత్తబోతున్నాడు. నువ్వు ఎక్కడ అవమానం పొందావో ఎచ్చటచ్చట అక్కడ వాక్యం కూడా స్పష్టంగా రాయబడి ఉంది. ఏ దేశంలో వారు అవమానం నొందారో అక్కడే నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నువ్వు అవమానం పొందుకున్నావు. వేరే వాళ్ళ దగ్గర అక్కడ వేరే చోటకి వెళ్ళి నువ్వు కారులో తిరిగినా సంతోషం ఏముందో చెప్పు. నువ్వు ఇక్కడ ఏళ్ల ముందే కారులో తిరగటం నా ప్రభు చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా అని మీకు అర్థం కావటం కోసం చెప్తున్నాను. అంటే ఇన్ని రోజులు నీకు ఏమి లేదని నిన్ను అన్న వాళ్ళ మధ్య నిన్ను ఇల్లు నీతో కట్టించేటట్టు చేయగలడు ఆయన. ఉద్యోగం లేకపోతే ఉద్యోగాలను ఇవ్వగలడు, పని దొరకకపోతే నీకు మంచి పని ఇవ్వగలడు. ఇంకా మీరు ఏం బిజినెస్ చేయాలనుకున్నారో ఆ బిజినెస్ లో మీకు మంచి ఆలోచన ఇచ్చి స్థిరపరచగలడు. మొదట్లో ఎవరికైనా ఫెయిల్యూర్స్ వస్తాయి, ఎవరికైనా ఇబ్బందులు వస్తాయి. కానీ వాటిని చూసి ఎవరైనా అవమానిస్తా ఉంటే, మీకు జరిగిన అన్యాయాన్ని బట్టి, మీకు జరిగిన నష్టాన్ని బట్టి ఎవరైనా మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తే, ఈ రాత్రి నా ప్రభువు చెప్తున్నాడు, అవమానం పొందిన చోట మళ్ళీ నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది సవాల్కరంగా బతుకుతా ఉంటారు. నేనేందో నీకు తెలిసిద్దిలే ఒక రోజు అని చెప్పి డైలాగులు కొట్టేసి వస్తారు. కానీ మరి పరిస్థితులు చూస్తే పోరాటాలు ఉంటాయి. డైలాగులు అయితే కొట్టొచ్చావు, కానీ ఈ రాత్రి నా ప్రభుని నువ్వేం కొట్టొచ్చావో ఆ డైలాగ్ నిజం చేయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏం డైలాగ్ కొట్టొచ్చావో, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏం చెప్పొచ్చావో మళ్ళీ వాటిని నా బిడ్డ చెప్పింది, నా కుమారుడు చెప్పాడు. నా కుమారుడు దాన్ని ఎట్లయినా సరే తలెత్తుకుని నేను చేయాల్సిందే. ఏ దేశంలో అవమానం పొందారో అక్కడే నేను వారికి ఖ్యాతిని, మంచి పేరుని ఇచ్చి నేను వాళ్ళని నిలబెట్టుకోవాలి. దేవుని మనసు అది. నీ మనసు ఎలా ఉందో, కొంతమంది దేవుడే నీ మీద ఇన్ని ఆశలు పెట్టుకుంటే, కొంతమందికి దేవుడి మీద ఆశలు ఉండవు, వేరే ఆశలతో బతుకుతా ఉంటాయి. ఏదో చెయ్యాలనుకుంటున్నాడు దేవునికి అవకాశం ఇచ్చి చూడండి ఒకసారి. మనుషులకి ఇచ్చావు, నష్టపోయావు. లోకానికి ఇచ్చావు, నష్టపోయావు. నీ సొంత ఆలోచనలతో నడిచావు, నష్టపోయావు. ఒక్క అవకాశం దేవునికి ఇచ్చి చూడు, నీకు అవమానం జరిగిన చోట మళ్ళీ నీకు ఖ్యాతిని, మంచి పేరు ఇవ్వబోతున్నాను. గట్టి చెప్పడం హల్లెలూయా హల్లెలూయా. ఆయన నిన్ను వదిలిపెట్టడు. ఈ రాత్రి వాక్యం ఉన్న నీ జీవితంలో దేవుడు నువ్వు కుంటుచు నడుస్తున్నా రక్షిస్తాడంట. నిన్ను హింసించే వారిని శిక్షిస్తాడంట. ఒకవేళ నువ్వు అవమానం పొందితే అవమానం పొందిన చోట నీకు మంచి పేరును ఖ్యాతినిస్తాడంట. పేతురుకి రాత్రి అంతా ప్రయాసపడిన ఒక్క చేప పడకపోతే మళ్ళీ అక్కడే వేయించాడు. ఇంకో చోటకి తీసుకెళ్ళలేదు, ఇక్కడే వలవేయాలి. అసలు మనం అయితే ఆ ప్లేస్ లో ఉంటే అసలు ఇక్కడే అయ్యా, నేను రాత్రి అంతా పట్టింది ఇక్కడే, మళ్ళీ ఇక్కడే ఏమంటే ఎట్లా అయ్యా అని మనం అంటాం. అయినను నీ మాట చొప్పునే వలవేస్తా అంటాడు. దేవుడు చెప్పాడంటే ఏదో ఉంటది. దేవుడు నీతో నువ్వు ఇక్కడే ఉండు, ఎటు పోవద్దు, ఇక్కడే బతుకు, నువ్వు ఎటు పోవద్దు, ఇల్లు ఖాళీ చేయొద్దు, నువ్వు ఏడే ఉండి సాధించు, నువ్వు పని పోయిందని అనుకోవద్దు, లేకపోతే ఇంకా నీకేం కలిసి రావట్లేదు అనుకోవద్దు, నువ్వు సాధించు, బ్రతుకు, చచ్చిపోయే ఆలోచనలు వదిలేయి అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? అయితే దేవుని మాట కట్టుబడి ఉండు, నీ మాట నిజం చేయబోతున్నాడు. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నిజం చేయబోతున్నాడు ఆయన. నీకు మాట ఇచ్చాడంటే మనుషులు తప్పుతారేమో కానీ నా యేసయ్య తప్పే దేవుడు కాదు. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. హల్లెలూయా. నువ్వు నీతిగా ఉంటే నీ మార్గాలన్నీ దేవుడే సరళం చేయబోతున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. నువ్వు నిజంగా ఆ మాటను బట్టి ఒకటే మనకు అర్థం కావాలి. నీతిగా బతికితే
మనకి దేవుడు ఏదైనా చేస్తాడనే అది వెంటనే మైండ్ లోకి వచ్చేయాలి. ఇంకా దేవుని కోసం నమ్మకంగా బ్రతకడం నేర్చుకున్నామని ఒక తీర్మానంలోకి రావాలి. ఈ మాట చదువుతున్నప్పుడు అక్కడ నీతి మంతులని ఉంది, కానీ అటు ఇటు ఉండేవాళ్ళు, నామకార్థ క్రైస్తవులు, లేకపోతే ఎప్పుడో ఇష్టం వచ్చినప్పుడు చర్చికి వచ్చే వాళ్ళ కోసం అని లేదు ఆడ. నీతిమంతులు అంటే ఇంకా వాళ్ళు ఇక దేవుని మీద తప్ప ఇంకా వాళ్ళకి వేరే యావ ఉండదు. ఆమేన్, హల్లెలూయా. నీతిగా బ్రతికే వాళ్ళంటే దేవుని మీదే ఉంటది, ఇక వాళ్ళకి సూప్ అంతా ఇంకా మనుషుల మీద ఉండదు. వాళ్ళ కోరికలు, వాళ్ళ ఇష్టాలన్నీ దేవుడే. ఆయన వెళ్ళమన్న చోటకి వెళ్తారు, పాడమన్న పాట పాడతారు, చెప్పమన్న మాటలు చెప్తారు. అసలు కొంతమంది అయితే ఎంతగా దేవుని మీద ఆధారపడతారు తెలుసా? తిండి విషయంలోనే దేవుని ఆలోచన చేతే వండుకొని తింటారు. వాళ్ళకి ఆ దేవుడే నడిపింపిస్తా ఉంటాడు. కట్టుకునే బట్టలు కూడా ఏం కట్టుకోవాలో కూడా వాళ్ళకి దేవుడే నడిపింపిస్తాడు. అంత చిన్న వాటికి కూడా దేవుని మీద ఆధారపడతా ఉంటారు. చివరికి కటింగ్ షాప్కి వెళ్ళి, ప్రభువా కటింగ్ కూడా నేను అది చూసే వాళ్ళకే అది వేరే లోక సంబంధమైన కటింగ్ లాగా ఉండకూడదు నాయన, నాకు ఎలా అయితే నా ఫేస్ బాగుంటుందో అలాగే వేయించు ప్రభు ఆ వేసే వాడికని ప్రార్థన చేసుకుని కూర్చుంటారు. సోపు కోసం మీరు సోపు కావాలంటే టక్కన వెళ్ళిపోయి సోపు కొనుక్కుంటారు కొట్టుకాడికి వెళ్ళి. సోపు కోసం కూడా ప్రార్థన చేసుకుంటారు. ప్రతి చిన్నదాని కోసం దేవుని మీద ఆధారపడతా ఉన్నారు. నీతిమంతులు మార్గాలన్నీ ఎలాగే ఉంటే దేవుడు ఇంకా ఎందుకు సరళం చేయడం? మనం ఇలా దేవుని మీద ఆధారపడతా ఉంటే మన మార్గాలు ఎందుకు సరళం చేయడు దేవుడు? ఇప్పుడు ఉన్నాయంటే ఇప్పుడు లేవు. ఎందుకంటే ఎక్కడొచ్చిన ఈ మార్గంలోకి, దేవుని పద్ధతిలోకి ఇంక పూర్తిగా రాలేదు మనం. అందుకే నీ మార్గాలన్నీ అటు ఇటుగా వంకర టెంకరగా అయిపోయింది. నీతిమంతుల మార్గాన్ని దేవుడు సరళం చేస్తాడంటే, అయ్యా నేను కూడా ఆ నీతిమంతురాలుగా బ్రతుకుతానయ్యా అని ఒక్క మాట అన్ని చూడు, ఈ రాత్రి నా ప్రభు నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు. నీ తీర్మానమే ఇక్కడ. ఇంకొకటి ఏం లేదు, లొసుగులు ఏమి లేవు ఇందులోని, తాయెత్తులు లేవు, లేకపోతే ఇంకే వేలిస్తే నీ బతుకు మారిపోద్ది, నీ మార్గం సరళ అయితే అని ఏమి లేవు. ఈ మ్యాజిక్లు ఏమి లేవు ఆయన దగ్గర, లొసుగులు ఏమీ లేవు. లోకంలో ఉన్నాయి. కలిసి రావట్లేదంటే కిటికీలు మార్పించే పద్ధతులు ఉన్నాయి, గుమ్మాలు మార్పించే పద్ధతులు ఉన్నాయి, తర్వాత బాత్రూమ్ మార్పించే పద్ధతులు ఉన్నాయి, బెడ్ అటేయమంటారు, కిచెన్ ఇటేయమంటారు, ఇవన్నీ ఉన్నాయి లోకంలో. కానీ వాక్యం దగ్గరకు వచ్చిన తర్వాత వన్స్ దేవుడు చెప్పిన పద్ధతులు నువ్వు నడవటం ఎప్పుడైతే నేర్చుకుంటావో ఇంకా నువ్వు నష్టపోవటం ఉండదు, మార్చుకోవటాలు కూడా ఏముండవు. హల్లెలూయా. నువ్వు ఉన్న దాన్నే దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఒకవేళ నీ పరిస్థితి బట్టి అక్కడ వాస్తు సరిగా లేకపోయినా, వాస్తు సరిగా లేని కుటుంబం అయినా నిన్ను దేవుడు అది ఆశీర్వాదకరమైన కుటుంబంగా మార్చగలడు. గట్టి చెప్పలు పెట్టి దేవుడు నామం. కొంతమంది చెప్తుంటారు కదా, నీకు వాస్తు సరిగ్గా లేదు అందుకే మీకు గెలిచి రావట్లేదు అంటారు. కానీ ఏం చేస్తావు, సిటీలో బతుకుతున్నావు, వాస్తు ప్రకారం లేదు, ఇక ఎంత చేసినా అది వాస్తు ప్రకారం అవ్వదు అనుకో. అలాంటి ఇంట్లో అలాంటి కొంపలో ఉన్నా నేను దీవించగలదు. నువ్వు ఆయన పద్ధతిలో బ్రతికితే, నువ్వు ఆయన మార్గంలో బ్రతికితే, నీతిమంతుల మార్గాన్ని సరళం చేసే దేవుడు ఆయన. ఈ పద్ధతులు రావట్లే, అందుకే కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి. అందుకే నీ మార్గాలలో కొన్ని పెండింగ్లు ఉన్నాయి. అందుకే నీకు మనసు బాగోట్లా, ప్రార్థన చేయబుద్ధి కావట్లే, చర్చికి రాబుద్ధి కావట్లేదు, బ్రోకుడికి పెట్టించుకోబుద్ధి కావట్లేదు. అసలు దేవునితో సహవాసం కూడా అది అంతంత మాత్రంగానే ఉంటుంది కొంతమందికి అయితే. మళ్ళీ మనుషులతో అయితే గంటల ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. ఈ సహవాసాలు అయితే ఎప్పటికప్పుడు గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు, సింబల్స్ పెట్టుకుంటారు, అన్ని చేసుకుంటారు, లైక్లు కొడతారు, అన్ని బాగానే ఉంటాయి. లోకస్తులతో సహవాసాలు బాగానే ఉంటుంది. దేవునితో సహవాసం తగ్గిపోతుంది ఈ మధ్య. వాట్సాప్ల్లో బాగానే ఉంటున్నారు, ఫేస్బుక్లో బాగానే ఉంటున్నారు, యూట్యూబ్లో బాగానే ఉంటున్నారు. యాక్టివ్ అప్పుడప్పుడు మనం ఆన్లైన్ లో ఉన్నట్టు కనపడింది అవతల వాళ్ళకి. ఆన్లైన్ లో ఉన్నట్టుగా వాట్సాప్ ఓపెన్ చేసినాం అనుకో, అవతల వాళ్ళ ఆన్లైన్ లో ఉన్నట్టుగా మనకు కనపడేది. అప్పుడు మనం హాయ్ అని పెట్టిన వెంటనే హాయ్ అని పెడతారు కదా.
ఒకవేళ ఆన్లైన్ లేకపోతే మళ్ళీ వెంటనే రిప్లై వచ్చింది, రాదు కదా. అంటే వీటిలో యాక్టివ్గా ఉంటున్నావు కానీ, మనుషులతో యాక్టివ్గా ఉంటున్నావు కానీ దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నావా? నిజంగా నువ్వు నీతి మంతుల మార్గంలో నువ్వు నడవాలనుకుంటే, నీ మార్గాలన్నీ సరళం చేయబడాలనుకుంటే, ఇంకా నువ్వు లోక సంబంధమైన వాటిల్లో కాదు నువ్వు యాక్టివ్గా ఉండాల్సింది. నువ్వు దైవికమైన వాటిల్లో నువ్వు ఆన్లైన్ లో ఉండు. హల్లెలూయా. వీటిలో నువ్వు యాక్టివ్ గా ఉండు. నీ పరిస్థితులను దేవుడు నువ్వు అవమానం పొందిన చోటే మళ్ళీ 2 దోణలు నిండే చేపలు పేతురికి ఇచ్చినట్టుగా నీకేమవుతున్నా. 2 దోణిలో కేజీ చేపలకే దిగానం లేదు అక్కడ. దేవుని పద్ధతిలో వలవేయక ముందు సంగతి కేజీ దిక్కు లేదు. ఆయన దోణి నింపమే కాదు, పాలోళ్ళు దేవుళ్ళు కూడా నింపేటట్లుగా చేశాడు. నువ్వు దీవించబట్టమే కాదు, నీ ద్వారా అనేక మంది దీవించబడబోతున్నారు. కొద్ది కష్టమే, ఈ నీతిగా నడవటం కష్టమే. నీతిగా నడిచే వాళ్ళకే కష్టం ఈ భూమి మీద ఇప్పుడు. ఎందుకంటే లోకం బతకలేదు, నువ్వు బతకాలనుకున్నా. నువ్వు మంచిగా పోతే చెడుగా వస్తుందా? అయితే ఏం కాదు, నీ మార్గాలు సరళం చేయబడితే ఒకరోజు ఖచ్చితంగా దేవుడు వాగ్దానాలు నిన్ను హింసించిన వారిని నేనే శిక్షిస్తానంటున్నాడు. నువ్వు కుంటుచూ వెళ్ళినా నేను రక్షిస్తానంటున్నాడు. నువ్వు అవమానం పొందిన చోట నీకు మంచి పేరుని ఖ్యాతినిస్తానంటున్నాడు ఆయన. ఇక కష్టమే నష్టమే ఇందులో నువ్వు నడు. ఈ నీ దేవుని పద్ధతిలోనే, ఈ నీతి మార్గంలోనే నువ్వు నడు. నీ మార్గాలు సవాలం చేయబడకపోతే దేవుని బైబిల్ని ఇవన్నీ వదిలిపెట్టేసి నువ్వు లోకంలో ఎలా బతకాలనుకుంటున్నావు అలా బతుకు. నీకు ఒకవేళ దేవుడు కార్యం చేయకపోతే సంగతి చెప్తున్నా, అంత దాకా కూడా రానియడు. ప్రారంభంలోనే నీకు జరిగిపోద్ది అంతే. హల్లెలూయా. కొంతమంది చెబుతారు, నువ్వు 7 వారాలు రా చర్చికి కార్యం జరిగింది, 5 వారాలు రా కార్యం జరిగింది, ఉపవాసం ఉండు నీకు దేవుడు చేస్తాడు, ఇన్ని వారాలు ఉపవాసం ఉండు, లేకపోతే నీ ఇంట్లో ప్రార్థన పెట్టించుకో దేవుడు కార్యం చేస్తాడు. ఇవన్నీ కాదు, అసలు ఏం లేవు. ఇలా చేస్తేనే దేవుడు కార్యం చేస్తాడని లేదు. నువ్వు దేవుని కోసం నీతిగా బ్రతకటం ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడు నీ అవమానాలన్నిటిని దేవుడు కొట్టివేస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుని పద్ధతిలో నీతిలో నడవటానికి ఇష్టపడితే మనుషులు తృణీకరిస్తారు, అవమానిస్తారు. మంచిగా బతికే వాళ్ళకే రాళ్ల దెబ్బలు పడతా ఉంటాయి, కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు పడతా ఉంటాయి. అయినా సరే దేవుని కోసం భరించు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. 11 కాదు, 10, 11 చదవండి. ఏ నిమిత్తం? నీతి నిమిత్తం. ఇదిగో ఇప్పుడు ఏ మార్గంలో నడవాలని మనం ఇప్పుడు దాకా దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. నీతి మార్గంలో నడవాలి, నడిస్తే నీ మార్గాలు సరళం చేయబడి. మరి నీతి నిమిత్తం నువ్వు నీతిగా బతికితే నీ హింసలు వస్తాయి. అయితే వాక్యం ఏం చెబుతా ఉంది? దానికి కూడా సమాధానం దొరికింది ఇక్కడ. నీతి నిమిత్తము హింసించబడుతున్నావా? నువ్వు ధన్యుడు. గట్టి చేపలు పెట్టి దేవుడు నామమున నువ్వు ధన్యుడు. నీకు డైరెక్ట్ పరలోకానికి నీకు ఎలిజిబుల్ అయిపోతావు అంతే. నీకు ఇంక సీట్ కన్ఫర్మ్. చూడండి, ట్రైన్ లో ఒకసారి మేము సడన్ గా మీటింగ్కి వెళ్ళినప్పుడు రిజర్వేషన్ కాకపోతే కొంచెం రిజర్వేషన్ అవుట్లు ఏం కూర్చున్నాం అనుకో ఖాళీగా ఉన్న సీట్ లో, ఆ రిజర్వేషన్ వాళ్ళ మధ్యలో సడన్ గా వచ్చేసి ఇక వెంటనే వాళ్ళు ఏం మాట్లాడరు. ఇక వాళ్ళు జస్ట్ ఇట్లా సెల్ ఫోన్ లో వాళ్ళ టికెట్ అది ఆ నెంబర్ ఆ పిఎన్ఆర్ అది చూపిస్తారు అంతే. చూపిస్తే చచ్చినట్టు లేవాల్సిందే. ఇంకా ఎందుకు? ఆల్రెడీ వాళ్ళు రిజర్వ్డ్. నువ్వు నీతి కోసం నువ్వు హింసించబడుతున్నావా, అవమానించబడుతున్నావా? నువ్వు మంచిగా బతుకుతా ఉంటే, దేవుళ్ళలో నువ్వు బలంగా ఉంటా ఉంటే నీకే చాలా వేదనకరమైన పరిస్థితులు వస్తున్నాయా? అయితే నీకు పరలోక రాజ్యానికి నువ్వు ఎలిజిబిలిటీ సంపాదించుకున్నావు. దేవుని స్తోత్రం కలిగిన. ఆ రోజు భూమి మీద చచ్చినా నువ్వు డైరెక్ట్ పరలోకానికి వెళ్తావు. ఇంకా మళ్ళీ నీకేం జడ్జిమెంట్ ఉండదు. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో కూడా ఉంటుంది. వాళ్ళ ఎక్కడ ఒకసారి చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వాక్యం చదవండి. అమ్మగా నా మాట విని అంటుండే దేవుడు. వినండి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు చూడండి,
వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి డైరెక్ట్ గా జీవంలోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, నువ్వు నిజంగా నువ్వు దేవుల్లో బలంగా ఉంటే, ఆయన మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే, నీతి కొరకు నువ్వు హింసించబడితే నీకు ఇక జడ్జిమెంట్ కూడా ఏముండదు అంట. డైరెక్ట్ గా నిత్య జీవం, తీర్పులోనికి రాక జీవంలోకి వెళ్ళిపోతాడంట డైరెక్ట్. అంటే ఈ వెంటనే చచ్చిపోతావని కాదు దాని ఉద్దేశం. ఒక రోజున నువ్వు చనిపోయిన తర్వాత వెంటనే నీకు డైరెక్ట్ గా నిత్య జీవమే, కానీ మళ్ళీ నువ్వు జడ్జిమెంట్ లో నువ్వు నిలబడే పరిస్థితి కూడా ఉండదు నిజంగా ఈ భూమి మీద నువ్వు నీతిగా బ్రతుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఇందాక చదువుకున్నాక మత్తయి సువార్తలోని దాని తర్వాత 11వ వచనం చదవండి. 5వ అధ్యాయం మత్తయి సువార్త 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు గట్టి చప్పలు వెళ్ళి దేవుడు నామమయం. అనవసరంగా చెడ్డ మాటలు పడుతున్నావా నువ్వు చెయ్యని పాపానికి, చెయ్యని నేరానికి, అయితే నువ్వు చాలా ధన్యురాలు అంట. దేవునికి స్తోత్రం కలిగింది. ధన్యుడు, నీ ఫలము సంతోషించి ఆనందించాలంట. మిమ్మల్ని ఎవరన్నా తిడుతున్నా, ఎవరన్నా టార్చర్ పెడుతున్నా, నువ్వు నీతిగా బ్రతుకుతున్నప్పుడు నీకు లేనిపోయిన టార్చర్ వస్తుందా, అయితే నో ప్రాబ్లం, సంతోషించు, ఆనందించు. పరలోకమందు నీ ఫలము అధికమవుతుంది. హల్లెలూయా. అందుకే ఈ మార్గంలో నువ్వు కష్టమైన నష్టమైన అయ్యా నీ పద్ధతిలో నేను నడుస్తానేసాయని ఒక తీర్మానం చేసుకో. ఈ రాత్రి నీతి మంతుల మార్గాన్ని, ఇదిగో త్రోవలను సరళం చేసే దేవుడని నీకు తెలియజేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. కీర్తన 33వ కీర్తన 10వ వాక్యంలో కూడా చూడండి. అసలు ఏంటో ఈ రోజు మిమ్మల్ని దేవుడు మామూలుగా కృప కాదు, మీకు మామూలు వాక్యాలు కాదు ఇవన్నీ. కీర్తన 33వ కీర్తన 10వ వాక్యం చదవండి. అన్య జనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను. చూడండి, నీ గురించి అన్య జనులు ఎలాంటి వ్యతిరేకమైన ఆలోచనలు చేసినా అవన్నీ దేవుడు మొత్తం బెడిసిగొట్టేటట్టు చేయబోతున్నాడు. మనుషులు చేసిన ఒకవేళ ఏ నర్ర మాత్రుడు వారు నీకు వ్యతిరేకంగా ఏది చేయలేడు. ఒకవేళ నీకు వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఎవరైనా ఏదైనా చేస్తే వాటన్నిటిని దేవుడు నిష్ఫలంగా చేయబోతున్నాడు. వాళ్ళని దేవుడు గెలవనివ్వడు. నీకు వ్యతిరేకంగా చేసే ఏది ఉన్నా సరే, అది ఏ ఆలోచన కూడా ముందు అసలు ఏదైనా జరగాలంటే, నీకు ఏదైనా నష్టం చేయాలంటే ముందు వాళ్ళకి ఏం వచ్చింది, ఆలోచన వస్తేనే కదా దాన్ని క్రియల్లో పెట్టేది. అవునా కదా? నీ శత్రువులు నీకు ఏదైనా చేయాలంటే ముందు వాళ్ళకి ఏం రావాలి, మైండ్ లో ఒక ఆలోచన రావాలి. ముందు దేవుడు నీకు క్రియల రూపంలో నిన్ను నష్టపరిచేదాకా కూడా ఆగడంట. ఆయన ఆలోచననే దేవుడు చంపేస్తాడంట. దేవుని స్తోత్రం కలిగిన ఆలోచననే దేవుడు బెడిసిపెట్టేటట్టు భయం కలిగేస్తాడు. నీకు ఆలోచన వచ్చిన తర్వాత నువ్వు కానీ ఇలా చేస్తే మామూలుగా ఉండదో, వాళ్ళు దేవుళ్ళలో ఉన్నారు. ఒకవేళ ఇది ఏమైనా తేడా జరిగిందా, నీ టోటల్ నీ కుటుంబం అంతా మొత్తం అయిపోద్ది. వాళ్ళ పరిస్థితి అంతా ఇంకా ఏం లేదు. పరదేశులమో ప్రియులారని పాట పాడుకోవటం నువ్వని దేవుడే భయం పెడతాడు. వాళ్ళకి బరేల్ గ్రౌండ్ కి వెళ్లాల్సి ఉంటుంది ఈ ఫ్యామిలీ అంతా అని చెప్పి దేవుడే భయం పెడతాడు. అయ్యా, ఈ సమాధి తోట వంక చూసే కంటే ఈ బిడ్డను వదిలేయటం బెటర్గా అని చెప్పి నీ జోలికి ఎవరిని రానియడం. హల్లెలూయా. అన్య జనుల ఆలోచనల్లో దేవుడు వ్యర్థపరచబోతున్నాడు ఈ రాత్రి. నీ చుట్టూ ఒకవేళ అన్యులే ఉండి నువ్వు దేవుని నమ్మినందుకే, దేవుళ్ళలో ఉంటున్నందుకే, ఒకవేళ అన్యుల్ని దుష్టుడు ఒకవేళ ప్రేరేపించి నీకు ఏదైనా చేయాలని చూసినా వాటన్నిటిని దేవుడే వ్యర్థం చేయబోతున్నాడు. అన్ని టోటల్ గా మొత్తం వాళ్ళు మళ్ళీ నీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగేటట్టు కూడా చేస్తాడు. ఎంతో మంది చేశాడు నా ప్రభు. నీకు ఇలా చేయాలనుకున్నా కానీ నాకు భయం కలిగింది. నీ జోలికి వస్తే దేవుడు నీ దేవుడు నాకు కల్లోకి వచ్చి నిన్నేం చేయొద్దు అన్నాడని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. నీ చుట్టూ ఒకవేళ అన్యులు నీ గురించి ఏదన్నా వ్యతిరేకంగా ఉంటే అన్యుని చూసి భయపడొద్దు. నువ్వు ఎవరేం చేయలేరు. దేవుని శక్తి ముందు ఏ శక్తి సరిపోదు. అన్ని నామముల కంటే సర్వశక్తి కలిగిన నామం మనం నమ్ముకున్న దేవుడు. ఎల్ షడాయ్ అని పేరు ఆయనకి. ఎల్ షడాయ్.
సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ లోకంలో ఎన్ని శక్తులను నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఏ మనిషికి భయపడాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ నువ్వు అన్ని జనులు ఒకవేళ నీకు విరోధంగా తలపెట్టినా సరే, నా ప్రభు లోకమంతా ఒక పక్క ఉంది, షడ్రకు మెషక్ అబేద్నెగోలు ఒక పక్క ఉన్నారు. లోక పద్ధతులన్నిటిని వాళ్ళు ఫాలో అవుతున్నా వీళ్ళు దేవుని కోసం నిలబడ్డారంతే, వదిలిపెట్టలే దేవుడు. హల్లెలూయా. మళ్ళీ జీవోలు పాస్ చేయించాడు. షడ్రకు మెషక్ అబేద్నెగోలు సేవించుతున్న దేవుడే అథారిటీగా సంతకం చేసి జీవో పాస్ చేసి ఈ రోజు నుంచి ఆయనే జీవం కలిగిన దేవుడు, ఆయనే ఆరాధించాలని రూల్ పాస్ చేసి పడేస్తాడు. నువ్వు దేవుని కోసం నిలబడు, మొత్తం రూల్స్ ని బ్రేక్ చేస్తాడు నా ప్రభు. జీవాలను మారుస్తాడు నీ కోసం, నీకు అనుకూలంగా ప్రభుత్వాన్ని పథకాలను కూడా నీకు అనుకూలంగా పెడతాడు. హల్లెలూయా. నీకు వాళ్ళు ఇప్పుడు 1,90,000 చదువుతున్నారు, ఏదన్నా నీకు పథకం రావాలంటే నీ దగ్గర ఏమున్నాయి అవి ఉంటే చాలనేటట్లు కూడా చేయగలడు ఆయన. నీకు వచ్చిద్దమ్మా ఏముంది నీ దగ్గర అంటే ఇదే ఉందాయా, ఆధార్ కార్డే ఉందంట, ఆధార్ కార్డును పట్టుకొని ఆయన నీకు పథకం వచ్చేటట్టు చేయగలడు నా ప్రభు. లేకపోతే అది తిరగాలి, ఇటు తిరగాలి, లాయర్ సంతకం తీసుకోవాలి, ఇంకేదో చేయాలి, ఇవన్నీ పతాంగాలు కూడా పెట్టనీయడు. మొత్తం రూల్స్ అన్ని మార్పిచ్చి నీ కోసం ఏది కొన్ని రోజుల వరకే, మళ్ళీ తర్వాత మళ్ళీ రూల్స్ పెట్టేత్తడం అవసరం అయితే మళ్ళీ ఇబ్బందులు పడాలని మనుషులు. కానీ నీ వరకే కొన్ని రోజులు వాళ్ళకి ఏమైందో ఏమో పురుగు దూరి వాళ్ళ మైండ్ లోకి కొన్ని రోజులు వాళ్ళకి ఏం చేస్తారంటే ఆధార్ చూపించినా వాళ్ళకి పెట్టేయండి ముందు అని చెప్పి ఈరోజు వేయగలడు ఆయన. హల్లెలూయా. ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ధైర్యం కలిగి ఉండండి. అన్ని జనుల ఆలోచనలు వ్యర్థపరుస్తాడు, జనముల యోచనలను ఆయన నిష్ఫలంగా చేస్తాడు. అవమానించిన చోటే నీకు ఖ్యాతిని మంచి పేరునిస్తాడు. హింసించు వారిని దేవుడే శిక్షిస్తాడు. కుంటుచు నడుస్తున్న కుటుంబాలని దేవుడే రక్షిస్తాడు. హల్లెలూయా. కొంతమందికి ఏ రోజుకి ఆ రోజు ఆ కష్టపడి డబ్బులు ఉంటేనే బ్రతకటం. ఈ రోజున ఒకవేళ ఒక 2 రోజులు పని ఆగిపోయిందంటే పచ్చని మెతుకులే గత అవుతుంది కొన్ని కుటుంబాల్లో. ఈ రాత్రి నా ప్రభు నీ కన్నీటిని చూస్తున్నాడు, నిన్ను పోషించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. నువ్వు కుంటుతూ నడుస్తున్నావు కదా, ఒక రోజు లేక, ఒక రోజు ఉండి, ఒక రోజు లేక, ఒక రోజు మనుషుల దగ్గరికి వెళ్ళలేక, ఎవరి దగ్గర చెయ్యి చాపలేక ఎట్లా అని కుంటుచూ నడుస్తున్నట్లుగా ఉన్నావా? ఈ రాత్రి నా ప్రభు మాట్లాడుతున్నాడు, ఇక నేను రక్షిస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. నేను పోషిస్తాను, ధైర్యం కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్ని బాగా ఆమె అంటున్నారులే గాని ఇవన్నీ జరగాలంటే క్లుప్తంగా కొన్ని మాటలు ఒకే ఒక్క వచనంలోనే, ఆ వచనంలో ఉన్న కొన్ని మాటలు అవి చెప్పేసి నేను ముగిస్తా. అందులో ఉన్నట్లుగా ఉంటేనే మళ్ళీ ఇప్పుడు మీరు ఆమె అన్న అన్ని నిజం చేస్తారు. దేవుడు ఆమెను అంటాడు అప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు అవమానించిన చోట ఆ ఖ్యాతిని మంచి పేరునిస్తా అంటే ఆమెను అన్నారుగా. ఇవన్నీ నిజం కావాలంటే, మిమ్మల్ని హింసించే వాళ్ళని దేవుడే శిక్షించాలంటే, మీ కుంటుచున్న అనుభవాలను దేవుడు మార్చాలంటే ఒకే ఒక వచనం చూపిస్తా. ఆ వచనంలో ఉన్నట్లుగా బతికితే ఇవన్నీ జరుగుతాయి మీ జీవితం. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చదవండి. కానీ ఇంకా స్లోగా చదవాల్సి ఉంటది, ఎందుకంటే మొత్తం 4-5 పాయింట్లు ఉంటాయి ఒక్క దాంట్లో. ఆగా తీసారు అందరూ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వాక్యం. మెలకు ఒకసారి మొత్తం చదువుకున్నాం. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. చూడండి, ఫస్ట్ మాట ఏంటంటే ఇందులో ఉన్నదే, మీకు ఇప్పుడు దాకా ఆమెను అన్నీ దేవుడు ఆమెను అనాలంటే మెలకుగా ఉండాలి. లోకం విషయంలో నువ్వు చాలా అలర్ట్ గా ఉండాలి. పాపం విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయాల్లో నువ్వు చాలా చురుకుగా ఉండాలి. మెలకుగా ఉండటం అంటే ఇంకా ఎక్కడ నీ ఇంట్లోని ఏ చేదైనా వేరు మొలుస్తుందో ఎప్పటికప్పుడు నువ్వు చూసుకుంటా ఉండాలి. నీ యోగు వాళ్ళ పిల్లలందరినీ ప్రతి ఉదయాన్నే ఏం చేసేవాడు, ఎవరైనా ఏదైనా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారేమో అని చెప్పి
బలి ఇచ్చేవాడు, వాళ్ళందరూ కుటుంబ ప్రార్థన ఉదయాన్నే జరిగేది ఇంట్లో. చాలా జాగ్రత్తగా పడి అది మెలకువగా ఉంటావు అంటే. నీ కుటుంబంలో ఎవరిని బట్టి శోధన వస్తుందో నీకు తెలుసుగా, తెలీదా? దేవుని బిడ్డల్లో దేవుళ్ళు ఎదిగే వాళ్ళకే ఇంటికొకళ్ళు ఉంటారు. ఆ ఇంటికొకళ్ళకి తెలిసింది ఇంట్లో వాళ్ళందరూ బలహీనతలు. ఇంటికొకళ్ళు ప్రార్థనా పరులు ఉంటారు. ఆ ప్రార్థనా పరులకి ఇంట్లో ఉన్న వాళ్ళ ఉసుగులన్నీ తెలుసు. ఎవరి ద్వారా శోధన వచ్చింది, ఆ ప్రార్థన చేసే వాళ్ళ ద్వారా శోధన రాదు, వాళ్ళకి తెలుసు ఆ విషయం. నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, నా దేవుణ్ణి నేను అడుగుతున్నాను, ఏడుస్తూ అడుగుతున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నన్ను బట్టి రాదు నాకు తెలుసు. కానీ ఇదిగో నా భర్త కొన్ని విషయాల్లో ఇట్లా ప్రవర్తిస్తున్నాడు, ఆయన ద్వారా ఏమైనా శోధన రావచ్చు. నా పిల్లలు ఈ మధ్య ఇలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ ద్వారా ఏమైనా శోధన రావచ్చేమో. నా భార్యలో ఈ మధ్య ప్రార్థన తగ్గింది, ఆమె ద్వారా ఆమె శోధన రావచ్చేమో అని ఇంటికొకళ్ళు ప్రార్థనా పరులు ఉంటే వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పరిస్థితులు తెలుస్తాయి. యోబు గారు ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితులు అన్ని తెలుసు కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళని ఇంట్లోనే ప్రార్థన, కుటుంబ ప్రార్థన, లేకపోతే బలి ఇవ్వటం. ఆ రోజుల్లో బలి ఇచ్చేవాళ్ళు, ఎప్పటికప్పుడు మొత్తం సెట్ చేసుకునేవాడు కుటుంబం అంతా. ఆయన ఇప్పుడంటే యేసయ్య మన కోసం రక్తం కార్చాడు, ఆయన రక్తంలో కడుక్కోవచ్చు ఇప్పుడు మనం. హల్లెలూయా. అప్పుడు బలి ఇచ్చి ఆ రక్తంతో పాపంలో కడుక్కునే ఆచారం ఉండేది అప్పట్లోనే, అలా చేసేవాళ్ళు. ఇప్పుడు యేసు రక్తములో నీ భర్తను కడగాలి, యేసు రక్తములో నీ బిడ్డలను కడగాలి, యేసు రక్తములో నీ కుటుంబాన్ని కడగబడినట్లుగా నీవే నిలబడితే నా ప్రభు ఇప్పుడు దాకా నువ్వు ఆమెను అన్నట్టు నిజం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నువ్వు చాలా విషయాల్లో నిద్రపోతున్నట్టుగా ఉన్నావా? వచ్చిద్ది, ఎక్కడి నుంచి వచ్చిద్దో ఒక ఉప్పెనలాగా వచ్చి సమస్యలు పడతాయి. చాలా మంది కుటుంబాల్లో ఆల్రెడీ పడ్డాయి. ప్రార్థనా పరులు ఇంట్లో పడతాయి. ఎందుకంటే ఇంట్లోని ప్రార్థన చేసే వాళ్ళు ఇంట్లో భక్తిహీనుల ద్వారా దుష్టుడు ఇప్పుడు నిన్ను ఎట్లాగ ముట్టలేడు, వాడికి తెలుసు కదా నువ్వు ప్రార్థన చేస్తావని. ఎవరైతే ఇంట్లో బలహీనంగా ఉంటారో వాళ్ళ ద్వారా శోధనలు వచ్చి పడతాయి. ఎందుకంటే నిన్ను మానసికంగా దెబ్బతీయాలని, నిన్ను బలహీనపరచాలని, నీ భక్తిని నిరసించేటట్లుగా, ఇక భక్తిలో నువ్వు దిగజారేటట్లుగా, ఇక ఈ సమస్యల గురించి ఆలోచించి దేవుని సన్నిధిని దూరం చేసేటట్లుగా నీ ఇంట్లో ఎవరైతే భక్తిహీనులు ఉంటారో వాళ్ళ ద్వారా కుటుంబంలో వచ్చి చిక్కులు పడతా ఉంటాయి. ఇప్పుడు నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఈ రహస్యాలను నువ్వు తెలుసుకుంటున్నావు కదా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే మెలకువగా ఉండాలి ఇలాంటి విషయాల్లో. ఎటు నుంచి ఏ ముప్పు వస్తుందో నీ కుటుంబాన్ని, ఏ దుష్టుడు ఈ దాడి చేస్తున్నాడో నువ్వు మెలకువగా ఉంటే దేవుడు నీకు ముందుగానే బయలుపరుస్తాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, ప్రత్యక్షతల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు, స్వరం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ముందే నీ ఇంట్లో ఏం జరగబోతుందో దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయి, శోధనలో ప్రవేశించకుండానట్లు. అప్పుడు దేవుడు నీ అవమానాన్ని దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. అవమానం రానియడంతే. నీవు గాని నిద్రపోతున్నట్లుగా ఉన్నావా, అయిపోయినట్లు. నువ్వెంత ప్రార్థనా పరుడు అయినా, ప్రార్థనా పరురాలు అయినా, నువ్వు మెలకువగలిగిన నీ ఇంటిని కాపాడుకునే విషయంలో జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొను అన్నట్లుగా నీవు జ్ఞానంగా ప్రవర్తించలేదా, అయిపోయినట్టు. నీ కుటుంబాన్ని నాశనం చేసుకుని నువ్వే. వాళ్ళకి తెలియదు, వాళ్ళు నీ అంత భక్తి లేదు వాళ్ళకి. నీ ఇంట్లో నువ్వే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, అన్ని నీకు తెలియజేస్తున్నాడు. ప్రార్థన ఏంటో తెలుసు, లోతైన అనుభవం ఏంటో తెలుసు, విస్తారమైన చేపలు ఎలా పడతాయో నీకు తెలుసు, అవమానం పొందిన చోటే ఆశీర్వాదం ఎలా ఉంటుందో నీకు తెలుసు. కాబట్టి నీవే నిలబడాలి దేవుని కోసం. హల్లెలూయా. కంప్లైంట్ లేదు. ఇంటికి వచ్చినప్పుడు అయ్యగారు ఆయన ప్రార్థన చేయడు, అయ్యగారు ఇక ఈ పిల్లలు అసలు ఏం చేయరు, అయ్యగారు వీళ్ళు కూర్చోవాలని ప్రార్థనలో కూర్చోరు, అయ్యగారు నువ్వు ఇంట్లో వాళ్ళ గురించి నువ్వు కంప్లైంట్ చేయొద్దు. అసలు నీవు నిలబడి నువ్వు మెలకువగా ఉండు, అప్పుడు నీ కుటుంబాన్ని దేవుడే రక్షిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎవరి మీద సాకులు చెప్పొద్దు. దేవుని దగ్గరకు వచ్చి, సేవకుల దగ్గరకు వచ్చి నువ్వు మెలకువగా ఉండి వాళ్ళు ఏ విషయాల్లో తప్పిపోతున్నారో దాన్ని దేవుని పాదాల దగ్గర పట్టుకొని పోరాడి జయించి నీ కుటుంబాన్ని రక్షించుకోవాల్సిందే. ఆ విషయంలో నువ్వు మెలకువగా ఉండు. నా ప్రభువు నీ అవమానాలన్నిటిని ఆశీర్వాదంగా మారుస్తాడు. నిన్ను హింసించే వాళ్ళందరినీ దేవుడే శిక్షిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండోది విశ్వాసమందు నిలకడగా ఉండు అని ఉంది. విశ్వాసం అయితే ఉంటది, దేవుడు అది చేస్తాడు ఇది చేస్తాడు అన్నట్లుగా ఈ చెప్పిన వాక్యాలను బట్టి బాగానే హుషారుగా వెళ్తారు. బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ రేపు నుంచి నీరసం అయిపోతాడు. హుషారుగా వస్తారు మందిరంలో,
ఆ మాటలు విన్న తర్వాత సంతోషంగా అబ్బా దేవుడు నాకు ఏదో చేస్తుందని చెప్పాడని ఆ వాగ్దానం పట్టుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే. బైబిల్ అది పడేసి తెల్లారిన తర్వాత ఆ బాధలన్నీ గుర్తుకొచ్చి, ఆ సమస్యలన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ఇది నిజమా అని క్వశ్చన్ మార్క్ ఉంటుంది, పాము పడగిప్పినట్టుగా. ఇది నిజమా అన్నట్లుగా ఇది జరుగుతుందా? నీకెందుకు జరిగింది? పెద్ద పెద్ద నీకంటే పెద్ద పెద్ద భక్తి పరులకే జరగలేదు, నీకు జరిగిద్దా ఈ కార్యం? గంటల గంటలు ప్రార్థన చేసే వాళ్ళకే జరగట్లేదు, ఏం చేస్తున్నావు అని నీకు జరిగిద్ది అని ఎవరో ఏ దుష్టుడు నీకు ఏదో ఆలోచన తలంపులు పుట్టించినప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు విశ్వాసంలో నిలబడకోకుండా అవుతా ఉంది నీ జీవితంలో. కానీ వాక్యం సెలవిస్తుందో తెలుసా? నువ్వు విశ్వాసమందు నిలకడగా ఉండు, నేను ఈ కార్యం చేస్తాను. గట్టి చప్పులు గట్టి దేవుడు నా మనం విశ్వాసమందు నిలకడగా ఉండు, నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు. చాలా మంది నిలబడలేకపోతున్నారు. యెహోవా యందు కీర్తనలో ఉంటున్న చోట చదవాల్సిన అవసరం లేదు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము కదలక సియోను కొండవలే ఉంటారంట. కొండను కదపగలవా నువ్వు అంతే, నువ్వు అంత ధైర్యంగా ఉంటావని అర్థం. హల్లెలూయా. ఆయన మీద నమ్మకం ఉంచిన వాళ్ళు ఇంకా కదిలిపోరు, చిన్న చిన్న వాటికి కదిలిపోరు, పెద్దవి వచ్చినా కదిలిపోరు. కానీ ఇప్పుడు నువ్వు చిన్నదానికి కదిలిపోతున్నావంటే ఇంకా పెద్ద వస్తే ఇంకా అసలు ఆ మాత్రం అశాంతం దేవుణ్ణి వదిలేస్తామేమో. ఎంతమంది వదిలేయట్లేదు ఈ రోజున. చిన్న చిన్న వాటికే మందిరాన్ని మానేస్తారు. ఇంకేదైనా పెద్ద ఉపద్రవం వచ్చిందంటే చాలా అయిపోయినట్టే అసలు. ఒక ఆయన పాస్టర్ గారు ఎన్నో శోధనలు వచ్చినాయి సేవలో. ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగిపోయి ఏం చేయకూడదు మళ్ళీ అయ్యే వాటిని చేస్తున్నాడు. వేటిని ఆరాధించకూడదు వాటిని ఆరాధిస్తా ఉన్నాడు. ఆయన సేవకుడు కొంతమంది విశ్వాసాలను కలిగి కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు సేవ చేసిన వాడు ఈ రోజున మళ్ళీ లోకంలో ఎలా బతికాడో మళ్ళీ వాటినే ఆరాధిస్తూ వాటికే సాగిలపడుతూ ఇంకా అన్యుల కంటే దారుణంగా ఇప్పుడు అయిపోయాడు. సేవ లేదు, ఏం లేదు. సేవకునే పడేయగలిగిందంటే దుష్టుడు విశ్వాసంలో నిలకడగా ఉండకుండా నిన్ను కూడా చేయాలని నిన్నెందుకు టార్గెట్, సేవకులనే టార్గెట్ చేస్తుందంటే నువ్వెంత చెప్పు. ఇప్పుడు నువ్వు కూడా అనాలి. అనాలంటే నువ్వెంత అనాలి దాన్ని. హల్లెలూయా. నువ్వు ఎవరినెవరిని పడేసావు నాకెందుకులే గాని అసలు నువ్వెంత రా తెలుసుకున్నావు అన్నట్టుగా ఉండాలి నీ భక్తి. ఏం లేదు, నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉంటావే, ఇంకా అంతమించి ఏం లేదు. నీకు ఎటు వెళ్ళినా సరే నీకేం జరగట్లేదా అయినా సరే నిలబడు అంతే. కావాలని నిన్ను అసలు భయపెట్టడం కోసం, ఎందుకంటే లోకం అంతా దుష్టుని స్వాధీనంలో ఉన్నాయి. మనుషులందరూ నిన్ను బాధ పెట్టాలని, నువ్వు విశ్వాసం నిలబడకుండా ఉండాలని మనుషుల్ని ప్రేరేపించి వాడే ఉసిగొల్పి నిరాశపరిచి పంపిస్తాడు. అమ్మ నీ గాలిలో నువ్వు అంటారు వాళ్ళు. సర్లే అని నువ్వు ఇంటికి వస్తావు. ఏమి లేదు, వాళ్ళకి కార్యం జరిగింది, వాళ్ళకి చేశారని వాళ్ళే మళ్ళీ నీకే వచ్చి చెప్తారు. పోయి ఏమి ఇచ్చిన అంటే ఏమి లేదు, నేను నీకేట చేశాను, నాకు అన్ని నాకెందుకు చేయలేదని నేను బాగా మానసికంగా సాతాను నేను విశ్వాసంలో నిలకడగా ఉండలేకోకుండా చేస్తా ఉంటాను. చెయ్యి ఎంత చేస్తావు అంత చెయ్యి అన్నట్టుగా నువ్వు నిలబడు. ఒక రోజు రాబోతుంది నువ్వు ఎక్కడ అవమానించబడ్డావు ఖ్యాతిని, మంచి పేరు నీకు ఇవ్వబోతున్నాడు నా ప్రభు. మంచి పేరునిస్తాడు మళ్ళీ. ఇక అది జీవితంలో ఎవడో దాన్ని ఆ ఆశీర్వాదాన్ని అడ్డుకోలేడు. నిన్ను దేవుడు లేపాడంటే, వన్స్ దేవుడు నిన్ను లిఫ్ట్ చేశాడంటే ఇంకా దాన్ని ఆ బ్లెస్సింగ్ ని ఎవడో అడ్డుకోలేడు. వేస్తున్నామో నీకోసం దేవుడు ఎంతో ఆశ కలిగి నీ కార్యాలు చేయాలని తపన పడుతున్నాడు. నువ్వు విశ్వాసంలో నిలకడగా. కొంతమంది ఉండట్లా, కొన్ని పరిస్థితులను బట్టి జారిపోతున్నారు, కొన్ని పరిస్థితులను బట్టి పడిపోతున్నారు, కొన్ని పరిస్థితులను బట్టి విశ్వాసంలో ఎదగలేకపోతున్నారు, నిలకడగా ఉండలేకపోతున్నారు. వాక్యం విన్నంతసేపు సేవకుడా మంచిగా బ్రతకాలనిపిస్తుంది, నిలబడాలనిపిస్తుంది, నాకు దేవుడు ఉంటే చాలా అనిపిస్తుంది అని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. కానీ మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ రోషం ఉండట్లేదు, ఆ విశ్వాసం ఉండట్లేదు. అందుకే తర్వాత మాట ఉంటుంది, పౌరుషము గలవారై ఉండాలని ఉంటుంది. ఉన్నా దేవుడి కోసం పౌరుషంగా ఏమన్నా కానీ అన్నట్లుగా ఉండాలి. అది పౌరుషం అంటే. నా దేవుడే గెలవాలి, సాతాను వాడాలి వేస్తున్నామో. అది పౌరుషం అంటే. కాంప్రమైజ్ అవ్వద్దు. నువ్వు కాంప్రమైజ్ అయ్యావా
ఇక తర్వాత మళ్ళీ దేవుని కార్యాలు నీ జీవితం జరగటానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే దేవుడు చూస్తాడు కదా, నువ్వు కాంప్రమైజ్ అయ్యావు, లోకానికి బానిస అయ్యావు, వాడు కర్రోడు చెప్పినట్టుగా నువ్వు వింటున్నావు ఆయనకు అర్థమైంది అనుకో, ఆయన కొంచెం మౌనంగా ఉంటాడు, నీకేం చేయలేడు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు మనోడని చెప్పి శత్రువుకి చేయగలిపి మళ్ళీ నువ్వే చేయాలని చెప్పి మళ్ళీ వస్తే ఈ మనోడు శత్రువుతో చేయగలిపింది తెలిసింది అనుకో, బాధ అనిపించిందా? చేయబుద్ధి అయింది అసలు? ముందు అసలు మనం ఏం చేయాలనుకున్నావు, శత్రువుకి వ్యతిరేకంగా చేయాలనుకున్నప్పుడు నువ్వు శత్రువుతో చేయగలిపి నన్ను చేయమంటే నేను అట్ట చేస్తాను నీకు అంటారా? దేవుడు కూడా అంతే, నువ్వు శత్రువుతో చేయగలుగుతా ఉంటే నీకేం చేయలేడు. ఆయన చేయాలని ఉంటది. నువ్వు తప్పిపోతున్నావని ఆయనకి తెలుసు, దారి తప్పుతున్నావని తెలుసు, లోకంలో ఒక చెయ్యి వేసావు అని తెలుసు. కానీ నువ్వు పూర్తిగా ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు వచ్చినట్లుగా పూర్తిగా దేవా నీకు సరెండర్ అవుతున్నానయ్యా అని ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడడు. నవ్వుల పాలు కానీ నీ జీవితాన్ని పౌరుషంగా ఉండండి అని కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ, బ్రతికితే పౌరుషంగా ఉండండి కొరింథీ సంఘమా అంటున్నారు. అరుణనగర సంఘస్థుల పౌరుషంగా బ్రతకండి, దేవుని కోసం రాజీ పడకండి. పాపానికి, చూపులకి, తలంపులకి, ఆలోచనలకి, వ్యర్థమైన వాటికి అస్సలు మీరు రాజీ పడవద్దు. పౌరుషంగా బ్రతకండి. నిన్ను చూసినప్పుడు రోషం కలగాలి, అవతల వాళ్ళకి బతికితే ఇలా బ్రతకాలనిపించాలి. హల్లెలూయా. తర్వాత బలవంతులై ఉండు అని ఉంది అక్కడ. ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది? బాగా రోజు లేచిన కానీ ఇష్టమైన కూరలు వండుకుంటే, ఇష్టమైన టిఫిన్లు వండుకుంటే, ఇష్టమైన మాంసం మొక్కలు తింటే బలవంతులు అవుతారా? ఏ బలం అసలు ఇది? ఆత్మ సంబంధమైన బలం. శరీరం బలంగా ఉండాలంటే జిమ్కి వెళ్తున్నారు, పాలు తాగుతున్నారు, గుడ్లు తింటున్నారు, మటన్ తింటున్నారు, అన్ని తింటున్నారు. శరీరం బలం అది. మరి ఆత్మకు బలం కావాలంటే దేవుని యొక్క వాక్యం తప్ప ఇంకొకటి లేదు. నీ ఆత్మ బ్రతకాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని ప్రతిరోజు దేవుని వాక్యంతో నీకు సంబంధం ఉండాలి. చదవటం రాకపోతే విను. ఎన్ని ప్లాట్ఫామ్స్ లేవు, నువ్వు దేవుని వాక్యం వినాలే గాని దేవుని వాక్యంతో కనెక్షన్ ఉండాలి నీకు. లేకపోతే నువ్వు బలహీనురాలు అయిపోతావు. వాక్యం లేకపోతే నువ్వు బలహీనురాలువే. ప్రార్థన లేకపోతే నువ్వు బలహీనురాలువే. ఒక పక్షి ఎగరటానికి 2 రెక్కలు ఎలా అవసరమో నీకు వాక్యము, ప్రార్థనే నిన్ను బలవంతురాలుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ రోజైనా ప్రార్థన చేసుకోకపోతే నీకు ఆ రోజు ఏందో బలం కోల్పోయినట్టుగా నీకు అనిపించాలి. అప్పుడు నువ్వు ఆత్మలు ఎదుగుతున్నావని అర్థం. హల్లెలూయా. కొంతమందికి 4 రోజులు ప్రార్థన చేయకపోయినా వాళ్ళకి చలనం అనిపించదు. 4 రోజుల నుంచి ప్రార్థన దేవునితో గడపకోకుండా, కొంచెం దేవునితో సహవాసం లేకుండా బ్రతుకుతారు కొంతమంది. కానీ చలనం కూడా అనిపించదు. వాళ్ళు ప్రార్థన చెయ్యట్లేదేంటి ఈ మధ్య అనేది చలనం కూడా కలగట్లేదు. మబ్బుగాల్లాగా తయారవుతున్నారు ఈ రోజున. నువ్వు బలహీనుడు అయిపోతావు. ఖచ్చితంగా దుష్టుడు వచ్చి పడతాడు నిన్ను. ఈరోజు టచ్ అనే సేవలు ఎందుకు వచ్చినాయి అసలు? దెయ్యాలను వదిలించే సేవలు ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నారు? ఈ ప్రార్థనలో గడపల వల్లే వచ్చినాయి ఈ దెయ్యాలు. ఈ వాక్యంతో గడపల వల్ల దెయ్యాలు వచ్చినాయి. అందుకే టచ్ అంటే కింద పడిపోతున్నారు. నువ్వు బలవంతుడు అయితే నువ్వెందుకు పడిపోతావు అసలు? ఆమేన్. హల్లెలూయా. నువ్వే దెయ్యం బట్టి వదిలేయాలి. అంత బలం పొందుకోవాలి నువ్వు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను కూడా చాలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దెయ్యం పట్టిన వాళ్ళకి అసలు టచ్ చేయకోకుండానే యేసు నామములో ఈ ఏం బలహీన పరిస్థితి దురాత్మ వెళ్ళిపోవాలనగా చెయ్యి పెట్టకోకుండానే కేకలు పెట్టుకుంటూ వెళ్ళిపోయిన దెయ్యాన్ని. ఏంటయ్యా నీ ధైర్యం అంటే? ఏం లేదు, నేను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకుంటాను. ఆయన వాక్యం చదవకపోతే ఆ రోజు నేనేదో తప్పు చేసిన లాగా అనుకోండి పశ్చాత్తాపడతాను దేవుని పాదాలు పట్టుకొని. సమయం లేక వాక్యం చదవకపోతే ఆ రోజు నేను ఏదో పెద్ద తప్పు చేసిన లాగా ఫీల్ అవుతా ఉంటాను. ఆ రియలైజేషన్ నాలో ఉంటాను బట్టే నేను మళ్ళీ ఎప్పటికప్పుడు నిన్న చదవని వాక్యం
నిన్నటితో ఈ రోజుది కలిపి ఒకేసారి చదువుకుంటా. ఒకసారి నాకు కోపం, నేను నా దేవునితో సమాధానం ఉండాలి ఎప్పుడు నాకు. హల్లెలూయా. దుష్టుడు నన్ను చదవనీయకుండా చేశాడు కాబట్టి నిన్నటిది ఈ రోజు నేను చదవాలని అట్లా ఎన్నోసార్లు చదువుకున్నాను నేను పెండింగ్ కూడా. ఎన్ని రోజులైంది నువ్వు వాక్యానికి దూరమై? ఎన్ని రోజులైంది నువ్వు ప్రార్థనకు దూరమై? ఎంత కాలమైంది నువ్వు దేవునితో కనెక్షన్ కలిగి? నువ్వు ఎంత బలహీన స్థితిలో ఉన్నావో తెలుసా ఈ రోజున? ఈ వాక్యం వింటున్న వారు చాలా మంది ఈ రోజున బలహీనులుగా ఉంటున్నారు. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో దేవుడు చెప్తున్న మాటలు జాగ్రత్తగా వినండి. మీరు బలవంతులుగా ఉండాలి నా ప్రభు కోరుకుంటున్నాడు. మీరు బలవంతులుగా ఉండాలి. ఏ విషయాలైతే దుష్టుడు మిమ్మల్ని అన్ని జయనిస్తాడు కానీ వాక్యం చదవనీయడు, అన్ని జయనిస్తాడు కానీ ప్రార్థన చేయనీయడు, అన్ని జయనిస్తాడు కానీ దేవునితో సహవాసం చేయనీయడు. పాటలు వాడు, ఆరాధన చేయి, చర్చికి వెళ్ళు, మంచి వైట్ బట్టలు వేసుకో, కొంగులు వేసుకో, ఏదైనా చేయి, కానీ నువ్వు మోకరించొద్దు, నువ్వు దేవునితో గడపొద్దు, వాక్యంలో వినొద్దు. సెల్ ఫోన్ చూసుకో, ఆ టైంలో చాటింగ్లు చేసుకో, ఆ ఇయర్ బడ్స్ పెట్టుకో, చెవుల్లో పెట్టుకుంటారుగా, అసలు అవి ఉన్నాయా లేవా అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు అంత స్లిమ్గా అయిపోయింది ఇయర్ బడ్స్. ఆ ఇయర్ ఫోన్స్ అవి పెట్టుకో, వైర్లెస్, వాక్యం విన్నట్టుగానే ఉండు, ఆన్ చేసుకొని నీకు ఇష్టం వచ్చిన పాటలో, మరి దేవుడి పాటలే పెట్టుకో కానీ వాక్యం వినొద్దు. ఏం స్కెచ్ వాడిది? మాస్టర్ డిగ్రీ చేస్తే మరి నువ్వు జ్ఞానం కలిగిన దేవుడు, ఆయన ఆకాశాన్ని భూమిని సృష్టించినాడు, ఆయన బిడ్డ, మరి నీకెంత జ్ఞానం ఉండాలి? ఆ తిక్కులోడికి అంత జ్ఞానం ఉంటే. చర్చిలో ఉండే వాక్యం వెళ్ళేకొని చేస్తారు కొంతమందిని. లేనిపోయిన ముగ్గులు అప్పుడే వేస్తారు పెళ్లి తీసుకోవాలి ఆ నోట్బుక్ మీద. ఇక్కడ సుక్కదాది వాక్యం వెంటనే సోక్నే ఉంటారు, మళ్ళీ ఇటు అంటారు, ఇటు ఒక సొక్కేస్తారు, ఇటు ఒక సుక్క పెడతారు, ఇటు ఒక సుక్క పెడతారు, ఇవన్నీ కలుపుతారు. మళ్ళీ షాప్ ఉంటే ఆ షాప్ మొత్తం నాశనం చేసి పడేస్తారు. మ్యాట్ ఉంటే ఆ మ్యాట్ నాశనం చేసి పడేస్తారు. వాళ్ళ పేరు ఏదో రాస్తారు షార్ట్ కట్ లోని, దానికి ఒక లవ్ సింబల్ వేస్తారు, దానికి తిక్కుగా దిద్దుతా ఉంటారు. ఇక వాక్యం ఎన్నిది? నువ్వు ఎక్కడ బలవంతుడు అయిపోతావో, ఎక్కడ బలవంతురాలు అయిపోతావో అని ఎక్కడ కాసుకొని రెడీగా ఉంటా. నువ్వేం వాడికి సోటెత్తా ఉన్నావు. నా దేవుడేమో నిన్నేమో బలవంతురాలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ అవమానం జరిగిన చోట నేను నీ ఖ్యాతిని, మంచి పేరుని ఇవ్వాలనుకుంటున్నాను, నిన్ను హింసించిన వాళ్ళని నేను శిక్షించాలనుకుంటున్నానని ఆయన ఆశ పెట్టుకుంటే నీవు లేనిపోని అన్ని చేసుకుంటా నువ్వు బలహీనురాలుగా బతుకుతున్నా. ఈ రాత్రి ఒక పౌరుషం కలిగిన తీర్మానం చేసుకొని, నా దేవా ఇప్పటి వరకు నేను ఏం కోల్పోయాను నా ఆత్మీయ జీవితంలో, మరలా నేను వాటిని పునరుద్ధరించుకుంటాను, మరలా నేను వాటిని కొనసాగిస్తాను అని ఒక తీర్మానం చేసుకో. నీ జీవితాన్ని కుంటుచు నడుచున్న నీ కుటుంబాన్ని నిలబెట్టగలడు నా ప్రభు. గట్టి చప్పట్లు పెట్టి హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఇంకో మాట ఉంది, ఈ ఫినిషింగ్ టచ్ నాకు బాగా నచ్చింది. చివరికి ఈ మాట వేడుకొని ముగింపు ప్రార్థన చేసుకున్నాం. మీరు చేయు కార్యములన్నీ ఎలా చేయాలంట? ప్రేమతో చెయ్యుడే. మీరు చేసే ప్రతి పని ప్రేమ ఉండట్లేదంట. అన్నీ ఉంటున్నాయి కానీ దేవుని ప్రేమ లేదు. అందుకే నీ ఇంట్లో లేనిపోని గొడవలన్నీ వస్తున్నాయి. ప్రేమ ఉన్న చోట గొడవలు ఉండవు, అవునా? నిజంగా దేవుని ప్రేమ ఉంటే గొడవలు ఎందుకు ఉంటాయి? ఇప్పుడు నీకు అన్నీ తెలుసు కదా, దుష్టుడు అవతల నుంచి గొడవ చేస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు, నేను కాముకుంటే గొడవ సర్దుమణిగిద్దని నీకు తెలుసు కదా. ఇంగిత జ్ఞానం ఉంది కదా, నువ్వు దేవుళ్ళు ఉన్నావు కదా, ఉండనే కాదు. నువ్వు కూడా తక్కువ తెల్లా, వదిలో ఒక డైలాగ్, నిన్ను కూడా ఒక మాట వదిలు అంటాడు. ఆత్మీయులను కూడా బూతులు మాట్లాడేస్తున్నాడు, ఆత్మీయులను కూడా గొడవలకు పంపిస్తున్నాడు వాడు. లేనిపోని రోషాలు వచ్చేసి ప్రేమతో మీరు చేసే కార్యాలన్నీ చేయవలసిన మీరు కోపముతో, పగతో, రోషంతో ఇలా చేస్తున్నారు. దుష్టుడు లేనిపోని చికాకులు వచ్చి పడుతున్నాయి. అప్పుడు వాళ్ళు ఏమంటారు? డైరెక్ట్ గా మళ్ళీ వాళ్ళతోనే అనిపిస్తాడు నీకు, ఇదేనా నీ ప్రార్థన? ఇదేనా నువ్వు చేసేది భక్తి? ఏ చర్చికి వెళ్తున్నావు అమ్మా నువ్వు?
ఎవరమ్మా నీ పాస్టర్ గారు ఎవరమ్మా? వాళ్ళే మళ్ళీ నీ ఇంట్లో వాళ్ళే అంటారు. ఒకసారి రా తీసురా మీ పాస్టర్ గారిని ఇయ్యే నేర్పిస్తుందా నీకు అని వాళ్ళే అంటారు. అసలు మళ్ళీ ఆ జరిగిన గొడవ గురించి మాట్లాడరు, వాళ్ళు డైరెక్ట్ పాయింట్కి వస్తారు. నీ ఆత్మీయ జీవితం గురించి ఏళ్ళు చూపిస్తారు. కేవలం నువ్వు ప్రేమతో నువ్వు చేసే కార్యాలు ఉండకపోవటాన్ని బట్టే ఈ రాత్రి కష్టమైన నష్టమైన పడితే 4 మాటలు పడతాను ప్రభు, కానీ నేను ప్రేమతోనే ఉండాలనుకుంటున్నాను. ఒక తీర్మానం చేసుకో. ఇదిగో నీతి మార్గంలో నడిచే వారిని దేవుడు సరళం చేస్తాడంట. హల్లెలూయా. నీతి మంతుల త్రోవను ఏం చేస్తాడంట ఆయన? సరళం చేసే దేవుడు అంట. నీతి మంతులకు మార్గం సమముగా ఉండునంట. హల్లెలూయా. ఇంకా నీ దారిలోని అడ్డు పనులోనేవాడు, ఎందుకంటే నువ్వు ప్రతిదీ ప్రేమతో చేస్తావు కాబట్టి. నీ పలకరింపు ప్రేమతో ఉంటది. నీ ఎవరికైనా ఏదన్నా చెప్పాలనుకున్న ప్రేమతో చెప్తుంటావు కాబట్టి నిన్ను చూసినప్పుడు ఇంకా పాత మనిషిలాగా చూడరేక, నిన్ను ఏదో కొత్తదనం ఉంది నీలో అనుకోవాలి. హల్లెలూయా. అన్ని అప్డేట్ అవుతున్నాయి, మరి మనమే అప్డేట్ అవ్వట్లేదు. అన్ని అప్డేట్ అయిపోతున్నాయి. అన్ని వాషింగ్ మిషన్ లో టెక్నాలజీలు మారినాయి, పాత వాషింగ్ మిషన్లు రావట్లే. ఇప్పుడు ఏమవుతున్నాయి? కొత్త. ఇక దానికి మళ్ళీ కొద్దిసేపు వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది, వాషింగ్ మిషన్ ఎలా వాడాలో కూడా. అవునా? సెల్ ఫోన్ లో కూడా ఇప్పుడు ఫీచర్స్ అన్ని మారిపోయినాయి. అవునా? కంప్యూటర్ లో మొత్తం మారిపోయినాయి. కానీ మనమే మారట్లేదు. మనం ఇంకా ఎప్పుడు ఇంకా పాత పద్ధతిలో ఉన్నాం. నిన్ను చూసినప్పుడు ఇక పాత మనిషిని చూసినట్టు చూడకూడదు. నువ్వు చేసేదంతా ప్రేమతో చేస్తావు కాబట్టి, నీ కార్యాలన్నీ ప్రేమతో చేస్తావు కాబట్టి నిన్ను చూస్తే యేసుని చూసినట్టే ఉన్నానాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆ విధంగా బ్రతికి చూడు. అసలు ఇంకా నీకు అవమానం ఎక్కడా జరగలేడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ, ఒకవేళ అవమానం ఉన్న చోట కూడా నిన్ను ఖ్యాతిని మంచి పేరునిచ్చి నిన్ను నిలబెట్టుకొని వాడుకుంటాడు దేవుడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. తల ఉంచండి, ప్రార్థన చేసుకున్నాం. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకోండి. అయ్యా, నేను పౌరుషంగా బ్రతుకుతాను, బలవంతురాలుగా ఉంటాను నాయన. దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అందరూ స్వరం తెరవాలి, ఒక చిన్న ప్రార్థన చేయాలి. ఈ రాత్రి నీ కన్నీళ్ళ ప్రభు తెరవబోతున్నారు, నీ అవమానాన్ని కొట్టివేయబోతున్నారు. ఇదిగో నిన్ను హింస పెట్టి వారిని శిక్షించబోతున్నారు. అన్య జనుల ఆలోచనలు నీకు వ్యతిరేకంగా ఉన్న వాటిని వ్యర్థం చేయబోతున్నాడు నా ప్రభు. నిలబడుగా ఉండాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి. విశ్వాసంలో నిలబడి అయినా సరే దేవుడి కోసం నిలబడు. ఒక రోజు రాబోతుంది, నిన్ను నిలబెట్టే రోజు రాబోతుంది, నీ స్థితిని మార్చే రోజు రాబోతుంది నా ప్రభు. నిన్ను తల ఎత్తుకునే చేయబోతున్నాడు.